హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రత్న కిచెన్స్. ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళు ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా ఇవన్నీ తిని తిని బోర్ కొట్టేసి ఉంటారు కదండి. ఈరోజు నేను సరికొత్త వంటకంతో వచ్చాను. అదేమీ కాదండి, అందరికీ తెలిసిన ఎగ్ పాస్తా. కాకపోతే నేను కొంచెం సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 1.5 లీటర్ వాటర్ పోసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులో 4 కప్పులు పాస్తా వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తా బాగా తిప్పుకొని బాగా ఉడికిన తర్వాత గట్టి పెట్టుకొని చేత్తో ఒకసారి పాస్తా ఉడికిందో లేదో చేత్తో చూసుకోవచ్చు, నైఫ్తో చూసుకోవచ్చు. ఒకసారి చూసుకొని పాస్తా ఉడికిన తర్వాత ఉడికిన పాస్తానే ఒక జాలీలో వేసుకొని వాటర్ సపరేట్ చేసేసుకుని పాస్తా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 గుడ్లు పగలగొట్టుకొని వేసుకొని కొంచెం తిప్పుకొని అవి మ్యాష్ అయ్యే వరకు కొంచెం తిప్పుకొని అవి పక్కన పెట్టుకొని నేను 4 కప్పుల పాస్తాలకి 4 గుడ్లు వేసానండి. అంటే 1 కప్పుకి 1 గుడ్డు వేసాను. అది కొంచెం బాగా మ్యాష్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని మళ్ళీ కడాయి పెట్టి మళ్ళీ 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత నేను క్యారెట్, క్యాబేజీ, ఆనియన్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత చిన్న ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేపుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు వేసుకొని క్యాబేజ్ ముక్కలు వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు తీసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ పెట్టుకొని ఆ టమాటా ప్యూరీని కూడా ఆ క్యాబేజ్, క్యారెట్ ముక్కల్లో వేసుకొని బాగా ఫ్రై చేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఎగ్ అందులో వేసేసుకొని ఒకసారి తిప్పుకొని 1/2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 టేబుల్ స్పూన్ టమాటా కచప్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గట్టి పెట్టి బాగా తిప్పుకొని మనం ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను అందులో వేసి కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు బాగా కలుపుకొని బాగా మిక్స్ అయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎమ్మి ఎగ్ పాస్తా రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.